చేసే ఇంకొన్ని కూడా అదే జైలు వేపించాడు. జైల్లో కూడా పౌలుకు మంచి సేవ చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సిద్ధపరిచినటువంటి కాపుదల, ఆయన సిద్ధపరిచినటువంటి శ్రమలు అనుభవించడానికి, చూచడానికి, సహించడానికి మనకు ధైర్యం కలుగుటకై మన ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. అంత భయంకరమైన శ్రమనండి. ఓడ బద్దలైపోయే స్థితి. ఆ రాత్రి ఆ ఓడలోకి దేవదూత వచ్చి కదా, అవును నువ్వు భయపడకు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరి మధ్యలో ధైర్యం అండి అతనికి. వీళ్ళందరికీ ఏమని ఖతం అయిపోయినాం, అందరం మునిగిపోతాం, అందరం చచ్చిపోతాం. ఇంకా 3-4 గంటలు అయిందంటే కడుపులు ఉబ్బిసేవాలంటే కానీ పౌలు దేవదూతను చూసిన వాడై భయపడద్దు, తినండి, చాలా రోజులు అవుతుంది, తినండి, రొట్టెలు తినండి, ఎండిపోయినాయి ఉన్నాయి, దేవదూత వచ్చి మాట్లాడిండు, తినండి, ఏం కాదు తినండి అంటే ఏం కాదంటావా, నోరు మూసుకోయా, ఏం కాదంటావేంటి, అయిపోయిందయ్యా, అయిపోయింది. పౌలు ఒకటే అన్న, మీరు తింటే తినండి, లేకుంటే నేనైతే కంపల్సరీ తింటాను. స్తోత్రం. రొట్టె విరుచుకొని తిన్నాడండి. తినే వరకు అతడు తింటుండు కదా అని అందరికి ధైర్యం వచ్చి అందరు తిన్నారట. స్తోత్రం. ఆమేన్. మనోనేత్రాలు తెరవబడి దేవుని కార్యాలు చూసేవానికి అట్టి ధైర్యం ఉంటుంది. నాకు దర్శనం వచ్చింది. 2 ట్రైన్లు రిటర్న్, గడగడ అది జెయింట్ కలుపుకున్నది, వెనకకే రిటర్న్, ఇక ముందుకు పోవటానికి లేదు. స్తోత్రం. నా భార్య కాలు గాయమైనప్పుడు ట్రైన్ లైన్ పడ్డది, మా ఇంటి దగ్గరనే స్టేషన్ పడ్డది. ఇప్పుడు గాయం మానిందా? 6 సంవత్సరాలు, 7వ సంవత్సరం గాయం మానలే. అంటే మన పట్ల జరగబోయే దాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో మన దేవుడు మనల్ని బట్టి, మనకచ్చే శ్రమలను బట్టి, మనకచ్చే ఇబ్బందులను బట్టి, మనకచ్చే కష్టాలను బట్టి ఆయన అవమానపరచబడడు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూసి ప్రకాశించాలి ఆయన. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమేం చూడాలి? ఆయన వైపు చూసి రక్షణ పొందాలి. ఆమేన్. ఆయన వైపు అంటే ఆయన నిలువు టంగినా, ఆయన గడ్డమునా, ఆయన ఎంటికలనా, ఏం చూద్దాము? ఆయన వైపు చూడాలంటే ఏం చూద్దాము చెప్పండి, కొంచెమన్నా వివరించండి, మీకు కూడా శాంతిస్తాను. ఏం చూద్దాము? ఆయన వైపు చూసి రక్షణ పొందుడు అంటే ఆయన నిజాయితీని చూడాలి. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధతను చూడాలి, ఆయన ఓర్పును చూడాలి కదా, ఆయన రాజ్యాన్ని చూడాలి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆయన వైపు చూసి రక్షణ పొందాలి. ఆయన ఎలా ఉన్నాడో మనం అలానే బ్రతుకుటానికి కోసిస్ చేయాలి. స్తోత్రం. ఏం చేయాలి? కోసిస్ మాత్రమే చెయ్యాలి. అప్పుడు దేవుడు కనికరం చూపుతాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. కోసిస్ మాత్రమే ఉండాలి. నేను క్రీస్తును, నేను దేవుణ్ణి అని చెప్పుకోకూడదు. ఆయన మహిమను దొంగిలించద్దు. ఇప్పుడు అక్కడ దేవుడు కనపడాడండి. దేవుడు కనపడడు, వీళ్ళే దేవుడు. స్తోత్రం. నేనే దేవుణ్ణి, నేనే క్రైస్తువు, నేనే క్రీస్తును. నేను ఎట్లున్నాను చూడు, నా సూటు, నా బూటు, నా ఎంటికలు, నా మీసాలు, నేనే క్రీస్తును. నేను ఏం కాదు, నేను దుమ్ము ధూళిని. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, ఎస్తేరు మొర్దెకై దగ్గర ఏ తగ్గింపుతో ఉన్నదో, ఏ విధేయతతో ఉన్నదో
కదా. ముర్దక్కయ్య దగ్గర ఏం నేర్చుకున్నదో రాజుకు రానైపోయిన తర్వాత కూడా అదే స్థితిలో ఉన్నది ఆమేన్. కదా. లేకుంటే విరమిగిందా? అసలు నా స్థితి ఏమనుకుంటున్నారు మీరు? నేను ఒకప్పుడు తల్లిదండ్రులు లేని బిడ్డను, ముర్దక్కయ్య మా చిన్న దగ్గర బ్రతికిందా అని. ఇప్పుడు ఏమనుకుంటున్నారా మీరు అన్నదా? ముర్దక్కయ్య దగ్గర ఏది నేర్చుకున్నదో రాణి అయినప్పుడు కూడా అదే స్థితి. మీకు కారు రాని, నేను 2 వీలర్ మీద రాని, అసలు విశ్వాసులు కూడా పాస్టర్ను లెక్క చేయాలి. నీ స్థితి ఏంటయ్యా? మాకు షోరూమ్ బండి వచ్చింది, స్తోత్రం. నువ్వైతే అదే దేని మీద? స్కూటీ మీద వస్తున్నావు. మేము సేవకులం అయితే ఎంత బాగుండు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె అమెరికాలో కోట్లాధికారి, మంచి కొలువు చేస్తుంది. కోట్లాధికారి సంఘంలో బాత్రూములు కడుగుతుందట. పాస్టర్ వచ్చే వరకు పాస్టర్ది 11 లక్షల కారు, ఈమెది 35 లక్షల కారు. స్తోత్రం. హల్లెలూయా. కారు ఆడ నిలబెట్టి వచ్చి సంఘం కాడ బాత్రూంలో కడుగుతుందట. పాస్టర్ మెల్లగా పోయి చూశాడు. చూసి ఈయనేమో 11 లక్షల కారు పోయాడు. చూసేవరకు బాత్రూంలో కడుగుతుంది. థ్యాంక్ యూ. ఇక మనకి ఇంగ్లీష్ రాదుగా, థ్యాంక్ యూ ఏదేదో చెప్పారు, మాట్లాడుకున్నారు. అమ్మ చాలా బాగా చేసావు, దేవునికి స్తోత్రం అని అన్నీ మాట్లాడుకున్నారు. అయిపోయింది. ఆమె పోయి కారు ఎక్కుతుందట, 35 లక్షల కారు. అబ్బా, నాదైతే 11 లక్షలే. ఈ నా సంఘంలో బాత్రూంలో కడిగే ఆమెకు 35 లక్షల కారు. స్తోత్రం. దాన్ని పెరగని ఇయ్యద్దు, దేవుడు చూస్తాడు. స్తోత్రం. ఆమేన్. అందుకని ఆయన వైపు చూసి రక్షణ పొందాలంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన తగ్గింపును చూడాలి, ఆయన ఓర్పును చూడాలి, ఆయన పరిశుద్ధతను చూడాలి, ఆయన దీర్ఘశాంతమును చూడాలి, ఆయన నడువని చూడాలి, ఆయన అడుగుజాడలను చూడాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. నువ్వు వస్తుందా మరి? క్లాసు దాటిపోతున్నాము. దేవునికి స్తోత్రం కదమ్మా. ఒక క్లాసు నుండి 2వ క్లాసు, 2వ క్లాసు నుండి ఇప్పుడు ఏ క్లాసులో ఉంది? 8th క్లాస్లో ఉన్నది. మరి 8th క్లాస్కి వచ్చింది కనుక 7th క్లాస్ మర్చిపోయిందా? ఈ ఎదుగుదలలో అది ఇమిడి ఉందా లేదా? మరి మీకు ఇమిడి ఉంటుందా? ఇమిడి ఉంటే ఈ గతి ఎందుకు వచ్చింది? అంటే ఆమె 8th క్లాసు చదివినప్పటికైనా మొదటి క్లాసు అంటుకట్టుకొని ఉందా లేదా? మొదటి క్లాసు నుండి 8th క్లాస్కి వచ్చింది కదా, అవునా కదా? మరి ప్రసంగం అటువంటిది. టైం చూస్తే నేను చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే ఒక క్లాస్కు సంబంధం ఉందా లేదా? మరి పోయిన వారం చెప్పిన ప్రసంగానికి ఈ ప్రసంగానికి ఏమన్నా సంబంధం ఉందా? ఏం లేదు. అది ఆన్నే కదా, అది ఆన్నే మూలకు పడేత్తిని. ఇలా మళ్ళీ కొత్తగా కదా. ఇప్పుడు పాప అన్ని బుక్కులు ఉంటాయా లేదా? నువ్వు చదువుకున్నాయి ఊరకు పెట్టుకుంటే అన్నీ ఉంటాయా? ఉండయా? మరి వీళ్ళకున్నది అడుగు. స్తోత్రం. అన్ని బుక్కులు ఉన్నాయా? మీరు చెప్పండి. అయ్యా, ఆడ సంఘం ఉన్నప్పటి వాక్యాలు జ్ఞాపకం వస్తున్నాయి అయ్యా. ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పారు? ఎందుకంటే ఇవాళ ఇచ్చిన జిరాక్స్ ఆయనతో చింపేస్తారు, చేతబట్టిలో పడేస్తారు. కథం. అది కాదు. అదేమంటా తెలుసా? నా భాషలో, నా లాంగ్వేజ్లో దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి నేనేం చెప్తా తెలుసా? అది త్రోవ పక్కబడ్డన విత్తనం. త్రోవ పక్కన పడితే ఏం చెప్తుందట? చెప్పండి. పక్షులు వచ్చి మింగెత్తాయట. అవునా కదా?
రాతి నేల మీద పడితే ఏమవుతుందట? బుసుబుసుము పొంగి మొలుతుందట. ఇంత పెరిగిన తర్వాత ఆయన పైకి వెళ్ళలేకపోతున్నాను. ఎందుకు అంటే కింద మట్టి లేదు. ఏమవుతుంది? అంతే. ఇంకా ఇంకో విత్తనము ముళ్ళ పొదలలో, అంటే ఐక్య విచారం. కానీ ఎన్ని 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 పనులున్నా ఏది ఏమైనా ఈ రోజు చెప్పబడ్డ వాక్యం హృదయములో ధ్యానించబడాలి, తిరుగుతుండాలి. సిసి కెమెరా రీల్ తిరిగినట్లుగా తిరుగుతుండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. అప్పుడు మీరు ధన్యులు. స్తోత్రం. 30 అంతలు కాదు, 60 అంతలను కూడా నోటితో పలకద్దు. 30 అంతలు పలకద్దు, 60 అంతలు పలకద్దు. ఇప్పుడు 30 అంతలే పండినాయి. చాలా ప్రయాసపడ్డావు. 2 బస్తాలు వచ్చినాయి. 2 బస్తాలు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. ఇవి ఎండబెడతా, గిన్నె పట్టిస్తా, సంతోషం ఉంటుందా? 60 అంతలు వచ్చినాయి. పెట్టిన లాగోడు ఎంత? 1,00,000 రూపాయలు. 60 అంతలే వచ్చినాయి. అబ్బా, 6 బస్తాలు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. ఇంకా నాకేమో కొదవా అని సంతోషిస్తావా? సపోర్ట్ చేయద్దు. సంతోషిస్తావా? విచారణ ఉంటుందా ఉండదా? ఏం విచారణ? 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన, దుక్కి మందు పడైపోయా, కూలీలు రాపాయా, ఇప్పుడు 6 బస్తాలు ఉన్నాయి. ఏమన్నా సంతోషం ఉంటుందా? కానీ ఎప్పుడు సంతోషం? 100 అంతలు ఫలించినప్పుడే సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 100 అంతలు దేవునికి మహిమ కలుగును కాక. 60 అంతలు కోరుకుందామా? 30 అంతలు కోరుకుందామా? 100 అంతల? 100 అంతలు ఫలించాలి. స్తోత్రం. నేను ఒక ఆయన వచ్చాడు మా ఇంటికి. ఒక ఆయన వచ్చాడు, కోట్ల అధికారి. ఇల్లే 4 కోట్ల ఇల్లు. స్తోత్రం. ఒక దగ్గర పెద్ద ఫంక్షన్ హాలు, 12 కోట్లతో ఫంక్షన్ హాలు. ఆయన మా ఇంట్లోకి వచ్చాడు, కాఫీ తాగాడు. ఆయన పోయేటప్పుడు ప్రార్థన చేశాడు, మోకరించి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు మనకి ఎక్కువ ఆస్తి వచ్చిందనుకో, ఖద్దరు బట్టలు, కారు. ఈ పాస్టర్ ఎవడండి? స్తోత్రం. నా స్థితి ఏంటి? నా బ్యాంకు బ్యాలెన్స్ ఏంటి? నా చేతికున్న గొలుసు ఏంటి? ఇంత దొడ్డు గొలుసు ఉంది చేతికి, ఇంత పెద్ద ఉంగురం. మురదకాయ దగ్గర ఏ స్థితి ఏ పద్ధతిలో ఉన్నదో రాణి అయినప్పుడు కూడా అది చూశాడండి దేవుడు. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. ఇంకా ముందుకు సాగాలంటే చాలు, 3 రోజుల వాక్యం. స్తోత్రం. 3 వాక్యాలు చెప్పిన, కానీ 3 రోజుల ప్రసంగం ఉన్నది. దేవుడికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో ఎక్కువ దేవుడు ఇస్తుండు కదా. అందుకనే రవి చెప్పాడు సాక్ష్యంలో, ఇంతకుముందు అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు ప్రతిదీ అర్థమవుతుంది. ఆమేన్. కాలితే ఏదైనా రుచి ఉంటుందండి. స్తోత్రం. జర ఎక్కువ కాలుతుంది, కాలితే ఎక్కువ రుచి ఉంటుంది కదా. యేసు రక్తమే ఉడకంది ఏది రుచి ఉండదు, కాలంది ఏది రుచి ఉండదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి మీరు సంపాదించేది ఎప్పుడో, నాకు ఇచ్చేది ఎప్పుడో, సంఘం కట్టేది ఎప్పుడో. మీరు మారితే సంపాదిస్తారు, మారితే సంపాదిస్తారు. కానికేయని వాళ్ళు కూడా సంఘం కట్టిస్తా అంటారు. మీకు రోషం ఉండాలి. స్తోత్రం. అలాంటి వారిని పట్టుకొని అన్న రోషం తెచ్చుకోండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన వైపు చూసి మనము రక్షణ పొందాలండి. మనకు ఉండవలసింది ఒకటే, ఆయన చూస్తున్న దేవుడు. ఆమేన్. అన్నీ చూస్తాడు.